ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం 2 ప్రోగ్రామ్స్ కోసం డిస్కస్ చేస్తాం. ఒకటి మల్టిప్లికేషన్ టేబుల్, అంటే టేబుల్ ని ఎలా ప్రింట్ చేస్తాం, 9th టేబుల్ ఏ టేబుల్ ఇస్తే ఆ టేబుల్ ని ప్రింట్ చేయడం. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జీసీడీ ఫైండ్ చేయడం, గ్రేటెస్ట్ కామన్ డివిజర్ ని ఫైండ్ చేయడం. ఈ 2 ప్రోగ్రామ్స్ ని నేను సి ప్రోగ్రామ్ లోని, జావాలో, పైథాన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఏంటి కోడింగ్ నేర్పిస్తానని చెప్పి ప్రోగ్రామింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ప్రోగ్రామ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనుకోవచ్చు కదా. కానీ ఏంటంటే మీరు ఇలా ప్రోగ్రామ్స్ ని నేర్చుకోవడం వల్ల లాజిక్ అనేది తెలుస్తుంది. దీనికి ఈ టేబుల్ కి ఇలా లాజిక్ రాస్తున్నాం అంటే ఇంకో దానికి ఏ విధంగా రాయొచ్చు అని మీకు తెలియడం కోసం అని చెప్పి నేను ఈ విధంగా కోడ్స్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ విధంగా లాజిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ మీరు లాజిక్ ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ లాజిక్ రాయడం అనేది మీకు వచ్చిందంటే ఖచ్చితంగా మీరు ఈజీగా ఏదైనా చేయగలరు. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆఫ్ ది టేబుల్ చెప్తున్నాం కదా. ఇక్కడ మనం ప్రోగ్రామ్ లో ఏంటి టేబుల్ ని ఎలా ప్రింట్ చేయాలని చెప్పి చెప్తున్నాం. ఇదే టేబుల్ ని మీరు రివర్స్ లో ప్రింట్ చేయాలంటే ఎలా రాయాలి, ఎలా అంటే 9x12, 9x11, 9 అలా రివర్స్ లో ప్రింట్ చేసుకొని రావాలంటే ఎలా రాయాలి, అలా మీరు థింక్ చేస్తూ రాశారనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనం అక్కడ ఎలా అంటే జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ప్రోగ్రామ్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. మనం ఐ వాల్యూ ఇస్తాం ఫర్ లూప్ లో, i <= 10 అని ఇచ్చి i++ అని ఇస్తాం కదా. సో అక్కడ ఏంటంటే మనకి ప్రోగ్రామ్ రివర్స్ లో రావాలంటే i అనేది <=1 రావాలి అండ్ i రావాలి. అలా ఇవ్వడం బట్టి మనకి రివర్స్ లో ప్రింట్ అవుతుంది అనమాట. ఇలా లాజిక్ ని తెలుసుకుని మీరు రాయగలగాలి. అందుకని చెప్పి నేను కోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అంటే ప్రోగ్రామ్ యొక్క లాజిక్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీన్ని బట్టి మీరు ఎలా రాయొచ్చు అని మీ అంతటి మీరు ఆలోచించుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది కోడింగ్ అనేది. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే టేబుల్ ని మల్టిప్లై చేస్తున్నాం, టేబుల్ ని ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మీకు ప్రోగ్రామ్ అయితే కనిపిస్తుంది కదా, #include stdio.h int మెయిన్ ఫంక్షన్. ఇప్పుడు డేటా టైప్స్, ఒక డేటా టైప్ ఇచ్చి వేరియబుల్స్ ని డిక్లేర్ చేస్తున్నాం. ఆ డేటా టైప్ ఏంటి అంటే ఇంటీజర్. printf ఎంటర్ అన్ ఇంటీజర్, మనకి ఏ ఇంటీజర్ ఎంటర్ చేసుకుంటే ఆ టేబుల్ ప్రింట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 9 ఎంటర్ చేస్తున్నాం. సో ఎంటర్ చేశాక scanf %d %n, మనం ఎంటర్ చేసింది n లోకి తీసుకుంటుంది. ఇప్పుడు లూప్ అనేది రన్ చేస్తున్నాం. ఫర్ i = 1, i <= 10, i++. సో ఇప్పుడు ఏమైంది అంటే మనకి ఫర్ లూప్ అనేది రన్ అవుతుంది. ఫర్ లూప్ రన్ అవుతే మనకి 9th టేబుల్ ప్రింట్ అవుతుంది. ఎలా ప్రింట్ అవుతుంది, printf %d %d. ఫస్ట్ %d ఏంటి అంటే n అంటే మనకి ఎంత తీసుకున్నాం 9th టేబుల్ కదా. సో 9 ఇంటూ నెక్స్ట్ %d అనేది ఏంటంటే i కోసం. సో ఫస్ట్ i వాల్యూ 1 ఉంటుంది అండ్ తర్వాత 2, 3 అలా ఇంక్రిమెంట్ అవుతుంది కదా. సో అందుకని %d 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 /n. ఈ వాల్యూస్ మనకు తెలియడం కోసం n i వాల్యూ ఈక్వల్స్ టు తర్వాత దాంట్లో స్టోర్ అవుతుంది. అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ రిటర్న్ చేస్తాం. దీని అవుట్పుట్ చూసుకుంటే ఒకసారి మీకు ఇక్కడ రన్ చేస్తున్నాం కదా, రన్ చేస్తే చూడండి 9th టేబుల్ ఎంటర్ ఇన్ ఇంటీజర్ అని చెప్పి అడిగింది. 9 అని చెప్పి ఎంటర్ చేసాం. 9 అని ఎంటర్ చేయగానే చూడండి మనకి టేబుల్ అనేది ప్రింట్ అయింది. ఇక్కడ మీకు చిన్న డౌట్ రావచ్చు, సో ఒకసారి చూద్దాం. ఫస్ట్ n ప్లేస్ లో మనకి ఎంత 9 ఉంది, i వాల్యూ ఫస్ట్ ఇనీషియల్ గా 1 ఉంది. సో 9 × 1 మల్టిప్లై చేసుకొని 9 ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఫర్ లూప్ లోకి వస్తుంది. ఐని ఇంక్రిమెంట్ చేసాం కదా, ++i. సో ఇంక్రిమెంట్ అవగానే i వాల్యూ ఎంత అవుతుంది 2 అవుతుంది. 2 <= 10 కండిషన్ ట్రూ అయింది. సో 9 × 2 ఎంత క్యాలిక్యులేట్ చేసుకొని 18 అని చెప్పి ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ i అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇలా మనకి ప్రోగ్రామ్ అనేది కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు, ఎంతవరకు 10 <= 10 కండిషన్ ట్రూ అయింది. సో 9 × 10 90 అని చెప్పి ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ i ఇంక్రిమెంట్ అయితే 11 <= 10 కండిషన్ ఫాల్స్ అయింది. సో అక్కడికి ఆగిపోతుంది, బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇదే కాన్సెప్ట్ ని ఒకసారి మనం జావాలో ఎలా రాస్తామంటే సింటాక్స్ చేంజ్ అవుతుంది, మాక్సిమం మిగిలిన ఏమి చేంజ్ అవ్వదు. పబ్లిక్ క్లాస్ మల్టిప్లికేషన్ టేబుల్, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ప్రోగ్రామ్. పబ్లిక్ క్లాస్ మల్టిప్లికేషన్ టేబుల్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇక్కడ వరకు తెలిసిందే. int num = అంటే ఇనీషియల్ గా మనం నంబర్ ఇస్తున్నాం. ఏ టేబుల్ మనకి 5th టేబుల్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో num = 5 అని ఇచ్చేసాం. ఫర్ int i = 1, i <= 10, i++. సేమ్ మళ్ళీ system.out.printf లోపల చూడండి సేమ్ అలానే రాసాం. %d 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 /n. సో ఫస్ట్ %d లోకి num తీసుకుంటుంది అండ్ సెకండ్ %d లోకి i తీసుకుంటుంది. ఈక్వల్స్ టు తర్వాత వచ్చిన దానిలోకి num ఇంటూ i. ఈ ప్రోగ్రామ్ ని మనం ఇప్పుడు రన్ చేస్తే 5th టేబుల్ అనేది మనకి ప్రింట్ అయింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇలా. ఇదే ప్రోగ్రామ్ ని ఒకసారి పైథాన్ లో కూడా చూద్దాం.
ఇక్కడ చూడండి నమ్ ఈక్వల్స్ టు మనం టేబుల్ ఎంత ఇచ్చాం 12 ఇచ్చాం. సో 12th టేబుల్ ప్రింట్ అవ్వాలి. ఫర్ ఐ ఇన్ రేంజ్ మన ఐ వాల్యూ ఎలా ఇస్తున్నామంటే ఇక్కడ ఫర్ లూప్ ఎలా రన్ చేస్తాం. సో ఇక్కడ పైథాన్లో ఫర్ లూప్ ఎలా రన్ చేస్తాం, ఫర్ ఐ ఇన్ రేంజ్ అని చెప్పి రేంజ్ లోపల 1 to 11 అని ఇస్తాం. సో 11 అయితే అది బయటకు వచ్చేస్తుంది అనమాట, 10 వరకు ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ నమ్ ఇంటూ అది ఎక్స్ అని ఇచ్చాం కదా ఇంటూ ఐ. సో నమ్ ఇంటూ ఐ అంటే ఫస్ట్ నమ్ ఎంత ఉంది అంటే 12 ఇంటూ ఐ అంటే 1. 12 ఇంటూ 1 ఈక్వల్స్ టు 12 ఇంటూ 1 యొక్క వాల్యూని స్టోర్ చేస్తుంది. సో 12 ఇంటూ 1 12. నెక్స్ట్ ఐ అనేది ఇంక్రిమెంట్ అయిపోతుంది, రేంజ్ అనేది ఇస్తాం కదా. సో ఐ 1 రేంజ్లో ప్రింట్ అయ్యాక సెకండ్ రేంజ్కి వస్తుంది అనమాట, నెంబర్ 2 తీసుకుంటుంది. ఇలా ఇటరేషన్ అనేది తీసుకుంటుంది 1 to 10 వరకు. అలా 12th టేబుల్ మనకి ప్రింట్ అవుతుంది. ఇక్కడ మీకు చూడండి అవుట్పుట్ కనిపిస్తుంది కదా, 12 ఇంటూ 1 ఈక్వల్స్ టు 12, 12 ఇంటూ 2 ఈక్వల్స్ టు 24. ఇలా టేబుల్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే జీసీడీ. 2 నంబర్స్ ఇచ్చి దాంట్లో గ్రేటెస్ట్ కామన్ డివిజన్ ని ఫైండ్ చేయాలి. దీన్ని మనం హెచ్సిఎఫ్ అని కూడా అంటాం. దీని ప్రోగ్రామ్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, #include stdio.h ఇంటూ మెయిన్ ఫంక్షన్. ఇక్కడ వరకు మనకు అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకున్నవి 2 నంబర్స్ తీసుకుంటాం కదా, అందుకని n1 n2 అని డిక్లేర్ చేసుకున్నాం. ఫర్ లూప్ యూజ్ చేస్తాం కదా ఖచ్చితంగా ఏదైనా ప్రింట్ చేయాలంటే, సో అందుకని ఐ కూడా డిక్లేర్ చేసుకున్నాం. జీసీడీ అంటే మనం తీసుకున్న దాంట్లో కామన్ డివిజర్ కాబట్టి జీసీడీని కూడా డిక్లేర్ చేసుకున్నాం. printf ఎంటర్ 2 ఇంటిజర్స్. మనం ఎంటర్ చేసిన వాల్యూస్ n1 n2లోకి తీసుకోవడానికి అని చెప్పి 2 ఇంటిజర్స్ని ఎంటర్ చేయాలి. వాటిని రీడ్ చేసుకుంటుంది. scanf %d తీసుకున్నాక %d అని తీసుకుంటుంది, అంటే n1 and n2 వాల్యూస్ని రీడ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఫర్ లూప్ రన్ చేస్తున్నాం. ఫర్ i ఈక్వల్స్ టు 1, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n1. ఇక్కడ మనం లాజికల్ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాం. 2 కండిషన్స్ ట్రూ అయితేనే నెక్స్ట్ దానికి వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. ఐ అనేది n1 కన్నా తక్కువ ఉండాలి అండ్ ఐ అనేది n2 కన్నా తక్కువ ఉండాలి, ఓకేనా, ఈక్వల్స్ టు అయినా ఉండాలి. సో అలా ఉన్నట్లయితే ఇప్పుడు నెక్స్ట్ కండిషన్కి వస్తుంది. n1 అనేది %i ఈక్వల్స్ టు 0 అవ్వాలి, n2 అనేది %i ఈక్వల్స్ టు 0. n1 అనేది ఐతో డివిజిబుల్ అయితే ఈక్వల్స్ టు 0 రావాలి, n2 అనేది ఐతో డివిజిబుల్ అయితే ఈక్వల్స్ టు 0 రావాలి. ఇలా వస్తే జీసీడీ అనేది ఐ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అందుకని ఫస్ట్ నార్మల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. గ్రేటెస్ట్ కామన్ డివిజర్ అనేది ఏంటంటే ఇప్పుడు n1 and n2 నంబర్స్ ఇస్తాం కదా, ఆ నెంబర్స్ అనేవి వేటితో డివిజిబుల్ అవుతున్నాయో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక నెంబర్ తీసుకుందాం, 12 and 15 తీసుకుందాం. 12 and 15 దేంతో డివిజిబుల్ అవుతాయి, 3తో డివిజిబుల్ అవుతాయి మనకి. సో 3 అనేది అక్కడ గ్రేటెస్ట్ కామన్ డివిజర్. 2 నెంబర్స్ కూడా ఒకే నెంబర్తో డివిజిబుల్ అవ్వాలి, అలాంటప్పుడు అది గ్రేటెస్ట్ కామన్ డివిజర్ అవుతుంది. ఏది అంటే 3. ఇది మెయిన్ కాన్సెప్ట్. అసలు ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లో చూస్తున్నాం కదా, ఇప్పుడు n1 and n2 రెండు కూడా అదే ఐ నెంబర్తో, ఐ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3, n1 and n2 అనేవి మనం తీసుకున్నవి 12 and 15 అనుకుందాం. సో 12 అనేది ఐతో డివిజిబుల్ అవుతుంది, అంటే 3తో డివిజిబుల్ అవుతుంది. అండ్ n2 అనేది ఏంటి 15 అనేది మళ్ళీ 3తో డివిజిబుల్ అవుతుంది. ఇలా డివిజిబుల్ అయింది కాబట్టి జీసీడీ ఏమవుతుందంటే 3 అవుతుంది. ఇలా మనం ఏ నెంబర్ ఎంటర్ చేసినా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు printf జీసీడీ ఆఫ్ %d అండ్ %d అంటే n1 n2. జీసీడీ ఆఫ్ n1 and n2 ఈజ్ %d అంటే ఆ %dలోకి ఏంటి జీసీడీ వస్తుంది. ఇక్కడ మన సెంటెన్స్ లో ఏంటి, మనం తీసుకున్నవి 12 and 15 కదా, జీసీడీ ఆఫ్ 12 and 15 ఈజ్ ఎంత 3 అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఇలా ప్రింట్ అయ్యాక రిటర్న్ చేస్తున్నాం. ఇది జీసీడీ ఫైండ్ చేయడం సి లాంగ్వేజ్ లో. జావాలో జీసీడీ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, పబ్లిక్ క్లాస్ జీసీడీ, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇప్పుడు n1 and n2 వాల్యూస్ని ఇచ్చేసాం, 81 and 153 ఇచ్చాం. జీసీడీ అనేది ఈక్వల్స్ టు 1 ఇచ్చాం. ఇనీషియల్ గా 1 అని డిక్లేర్ చేసుకున్నాం అనమాట ఇక్కడ. సో ఫర్ ఇంట్ i ఈక్వల్స్ టు 1, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n1, && i లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n2 ++i. సేమ్ కండిషన్, సేమ్ ఫర్ లూపే ఇచ్చాం. ఇక్కడ కూడా ఇఫ్ n1 is %i ఈక్వల్స్ టు 0 ఈక్వల్స్ టు 0 అయితే అండ్ n2 is %i ఈక్వల్స్ టు 0 అయితే జీసీడీ ఈక్వల్స్ టు ఐ అవుతుందని ఇచ్చాం. ఇదంతా కూడా సేమే ఇచ్చాం, సింటాక్స్ ఒక్కటే చేంజ్ అయింది. ఇంటి దగ్గర మనం వాల్యూస్ ఇచ్చేసాం అంతే, మిగిలిందంతా సి లాంగ్వేజ్ లోనే ఉంది. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకి అవుట్పుట్ లో ఎలా వస్తుందంటే మనకి జీసీడీ ఆఫ్ 81 and 153. 81 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 9 9s 81 అండ్ 153 అనేది 9 17s 153. సో రెండు కూడా 9తో డివిజిబుల్ అయ్యాయి. కామన్ డివిజర్ అనేది 9. సో దీని జీసీడీ ఏంటంటే 9. నెక్స్ట్ ఇదే ప్రోగ్రామ్ ని మనం ఒకసారి పైథాన్ లో చూద్దాం. ఇక్కడికి వచ్చినప్పటికీ చూడండి, మనం హెచ్సిఎఫ్ అని కూడా అంటామని చెప్పాం కదా. ఫస్ట్ ఫంక్షన్ ని డిఫైన్ చేసాం. డిఫైన్ కంప్యూట్ హెచ్సిఎఫ్ x,y. సో x,y 2 నెంబర్స్ అనమాట మనం తీసుకున్నవి. అండ్ ఈ ప్రోగ్రామ్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంది, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. x అనేది y కన్నా ఎక్కువ అయితే
సో ఇప్పుడు x వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 81 తీసుకుందాం, y అనేది ఎంత మనకి 27 తీసుకుందాం. సో x అనేది y కన్నా ఎక్కువ ఉంది. సో స్మాలర్ ఈక్వల్స్ టు ఏంటంటే y 27, స్మాలర్ ఈక్వల్స్ టు y, స్మాలర్ అంటే 27. అలా కాలేదంటే అప్పుడు x అనేది స్మాల్ అవుతుంది. ఎల్స్ కండిషన్కి వచ్చాము. ఇప్పుడు అలా కాలేదంటే x అనేది స్మాల్ అవుతుంది. ఇప్పుడు ఫర్ i ఇన్ రేంజ్ 1 అండ్ స్మాలర్ ప్లస్ 1, ఐ రేంజ్ ఎంత వరకు ఉండాలి? ఏదైతే స్మాల్ అయిందో దానికన్నా ఒకటి ఎక్కువ ఉండాలి. ఇప్పుడు 27 స్మాల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 27 ప్లస్ 1 28 వరకు ఉండాలి ఐ రేంజ్ అనేది 1 నుంచి 28. ఎందుకు అంటే ఇప్పుడు మనం గ్రేటెస్ట్ కామన్ డివిజర్ ఫైండ్ చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు 27 ఉంది, ఐ వాల్యూ అనేది 28 తీసుకున్నాం అనుకోండి, అవ్వదు కదా. సో అందుకని 27 వరకు తీసుకోవాలి. అంటే ఐ వాల్యూ 1 నుంచి 27 మధ్యలో ఉండాలి. అంటే 28 అనుకుందాం, ఎందుకంటే 27 అంటే 26 వస్తుంది కాబట్టి 1 నుంచి 28 మధ్యలో ఉండాలి. కండిషన్ ట్రూ అయిందంటే నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ x పర్సెంటైల్ i ఈక్వల్స్ టు 0 అండ్ y పర్సెంటైల్ i ఈక్వల్స్ టు 0, అప్పుడు ఈ కండిషన్ ట్రూ అయిందంటే హెచ్సిఎఫ్ వాల్యూ ఏమవుతుంది అంటే i అవుతుంది. హెచ్సిఎఫ్ ఆర్ జీసీడీ ఏదైనా ఒకటే, రిటర్న్ హెచ్సిఎఫ్ ని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు num1 అండ్ num2 ఈక్వల్స్ టు 54 24 ఇచ్చాం. ఇప్పుడు కంప్యూట్ ఫంక్షన్ లోకి వెళ్తుంది. ఎప్పుడు అంటే ప్రింట్ ద హెచ్సిఎఫ్ ఈజ్ అని చెప్పి కంప్యూట్ ఫంక్షన్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఫస్ట్ వచ్చి క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అంతా. 54 అండ్ 24 యొక్క హెచ్సిఎఫ్ ఏమవుతుంది అంటే 6 అవుతుంది. రెండు కూడా 6 తో డివిజిబుల్ అవుతుంది అండ్ గ్రేటెస్ట్ కామన్ డివిజర్ కాబట్టి. ఇది జీసీడీ ప్రోగ్రామ్ ఆర్ హెచ్సిఎఫ్ ప్రోగ్రామ్. మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.